హింద్ జై భారత్. వెల్కమ్ టు భారత్ సొసైటీ. ఈరోజు మనం కోదాడలోని పోలోజు గోపయ్య గారి విగ్రహం దగ్గర ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసిన మన మధుసూదన్ గారి దగ్గర ఉన్నాము. అసలు ఈ మధుసూదన్ గారు ఇక్కడ ఈ స్తూపం ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి, ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి తను పడ్డ కష్టాలు ఏంటో తన మాటలోనే తెలుసుకుందాం. సార్, మీరు రాకముందు కోదాడ వేరు, మీరు వచ్చిన తర్వాత కోదాడ వేరు. మీరు వచ్చిన తర్వాత కోదాడలో ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక సైనికుడి విగ్రహము, యువతకు స్ఫూర్తిగా, వచ్చిపోయే వాళ్ళకి స్ఫూర్తిగా, ఈ ఊరికి చెప్పుకోవడానికి ఒక పూర్తిగా మీరు దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి మీ ప్రేరణ ఏంది, మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకురావాలి? నేను ఆర్మీలో 20 years సర్వీస్ చేయడం జరిగింది. ఆర్మీలో ఉన్న కష్టాలు, బాధలు, పేట్రిజం అంటే పూర్తిగా అవగాహన ఉంది. ఒక గొప్ప వీరుడు 23 సంవత్సరాల క్రితం కార్గిల్ అనే గొప్ప యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కార్యక్రమంలో గోపయ్య గారి సతీమణి గారు మా ఐవీఓ ఒక ఫంక్షన్కి అటెండ్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్లో పుస్తూరు నాగసైదులు గారు, ఆ క్రమంలోనే నాగసైదులు గారు 21 సంవత్సరంలో సర్వీస్ చేసి వచ్చారు. అక్కడ చేసిన క్రియలకి ఇక్కడ తగిన ఫలితం దొక్కలేదు. ఆ ఊర్లో ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ విధంగా జరుగుతున్న క్రమంలోనే ఆ విషయం నాకు తెలిసింది. ఆ తర్వాత నేను ఐవీఓ దాంట్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఆ విషయాన్ని మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జూని రవీంద్ర సార్ దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత అక్కడ నుంచి మా స్టేట్ టీమ్, యూత్ వింగ్ అండ్ ఉమెన్ వింగ్ వచ్చి ఆ ఊర్లో పుస్తూరు నాగసైదులు గారికి తగిన గౌరవం దక్కాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడ సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఏంటంటే నీ కోసం నా కోసం కాదు, 21 సంవత్సరం దేశం కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని మీరు అవమానించడం సబబు కాదు. ఇది యాక్చువల్లీ ఆర్మీ విలువలు ఓటర్లో తెలుస్తాయి. ఇది మనం ఏంటంటే స్వేచ్ఛావాయు పిలుస్తున్నాం అంటే కారణం అక్కడ ఆర్మీ వ్యక్తులు ఎంతో కష్టపడి, ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇక్కడ వారిని గౌరవించాలి. ఎందుకంటే దేశం గురించి డిఫెన్స్ ఆలోచిస్తుంది. ఆర్మీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కాదు. ఇక్కడున్న దేశం కోసం కష్టపడిన వ్యక్తులు, కుటుంబాల కోసం సమాజం మరియు గవర్నమెంట్ ఆలోచించాలి అనే ఒక భావంతో అక్కడ మోటివేషన్ చేయడం జరిగింది. ఆ మోటివేషన్లో భాగమే పుస్తూరు నాగసైదులు గారికి ఆ ఊరి ప్రజలు మరియు బ్రహ్మరథంతో సన్మానించడం జరిగింది. అక్కడ వచ్చిన పోలోజు గోపయ్య గారి సతీమణి శారద మేడం గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. నా భర్త కార్గిల్ అనే గొప్ప యుద్ధంలో వీరమరణం పొందాడు. 23 సంవత్సరాల నుంచి ఎటువంటి విగ్రహం కానీ నా భర్తకు సంబంధించిన గుర్తింపు లేదు. మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ పక్కనే మన ఉజ్జూని రవీంద్ర గారు ఉన్నారు, మా ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ వందనా ఠాకూర్ మేడం గారు ఉన్నారు. వెంటనే నా దృష్టికి తీసుకోవడం జరిగింది. మధు గారు మీరు తెలుసుకుంటే సాధ్యమైంది, దయచేసి ఇది మన ఒక టార్గెట్కి తీసుకోవాలని చెప్పి మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జూని రవీంద్ర సాబు మేడం గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ప్రేరేపణ తీసుకుని ఒక యజ్ఞం చేయడం జరిగింది. మేడం కమిట్మెంట్ ఇచ్చాను, మేడం ఎట్టి పరిస్థితిలో మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఎన్నైనా ఎదుర్కొంటాను, ఇది ఒక యజ్ఞంగా తీసుకుంటాము, ఐవీఓ టేక్ మీరు మా దాంట్లో మెంబర్షిప్ జాయిన్ కావాలన్నాను. మీరు విగ్రహం చేసిన మరుక్షణమే నేను మెంబర్షిప్ జాయిన్ అవుతాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ విగ్రహం ఏర్పాటు అనేది. ఆ తర్వాత విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాం. మాట అయితే సింపుల్గా ఇచ్చాం. ఆ తర్వాత ఈ ఒక గొప్ప వీరుడు 23 సంవత్సరాల తర్వాత విగ్రహం కట్టడం అనేది నాట్ పాసిబుల్ ఇప్పుడున్న జనరేషన్. నేను అడిగాను, ఈ విగ్రహం కోసం రాజకీయంగా తిరిగాను, కలెక్టర్ గారి కాడ దిగాను, తర్వాత మినిస్టర్ దగ్గర దిగాను. అందరూ రిజెక్ట్ అంటున్నారు. దీనికి ఎలా ప్రణాళిక వేయాలి, దీన్ని సక్సెస్ చేయాలంటే ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. డబ్బు లేదు, ప్లస్
రెండోది సపోర్ట్ లేదు. ఐలవ్యూ అనేది కోఆర్డినేషన్ తప్ప ఆర్థిక బలాలకు స్వచ్ఛంద సంస్థ. ఆ ప్రేరేపణతో ఆలోచిస్తే దానికి ఇక్కడున్న యూత్ వింగ్ని తయారు చేసుకున్నాను. ఎందుకంటే యూత్ వింగ్ ఎలా తయారు చేస్తామంటే ప్రీవియస్ అండ్ పాస్ట్ వారు చేసిన యొక్క క్రియను ఆధారంగా చేసుకొని 3-man కమిటీ ఏర్పాటు చేసి వారి యొక్క చేస్తున్న సామాజిక కార్యక్రమాలు కూడా పూర్తిగా ఒక వీడియో తయారు చేసుకుంటాం. అవి చేసిన తర్వాత దాన్ని జడ్జిమెంట్గా తీసుకొని వాళ్ళకి మెంబర్షిప్ ఎగ్జిక్యూటివ్ టీంలో చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే యూత్ వింగ్ మెంబర్ని ఏర్పాటు చేయడం. అందులోనే యూత్ వింగ్ ఎప్పుడైతే నాకు స్ట్రాంగ్ అయిందో అప్పుడు మేము పర్మిషన్ కాడికి అక్కడ వెళ్ళిన వెంటనే శాంక్షన్, మున్సిపాలిటీ కమిషనరు శాంక్షన్. తర్వాత ఎందుకంటే వీరు యూత్ వింగ్ మెంబరు 3 సార్లు ఇక్కడ ప్రెసిడెంట్ గా నిలబడారు పైడిమర్రి సత్యబాబు గారు. ఓకే, తర్వాత లెజెండ్ మెంబర్స్ అందరూ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన క్రమంలోనే నాకు పర్మిషన్ దొరికింది. ఆ తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలి, ఫస్ట్ పర్మిషన్ దొరికింది, దీన్ని ఎలా చేయాలి, దీని ప్లానింగ్ ఎలా అని నేను నిద్రలేని రాత్రి ఎన్నో గడిపి తర్వాత కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఆర్థిక వనరులు ఎలా అంటే ఆ తర్వాత ఈసారి హెల్ప్ చేసింది. ఆ క్రమంలోనే ఈ యొక్క నిర్మాణం అనే కార్యక్రమం చేపట్టాం. దాని తగ్గట్టు ప్రణాళిక వేయటం, దీన్ని ఎలా ఏర్పాటు చేయాలి, దీనికి ఏంటంటే నామ్స్ ప్రకారం ఈసారి విగ్రహం యొక్క ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఒక ఎవరైతే ఆర్మీ యొక్క చేస్తారో మన స్టాట్యూ నిర్మాణం స్పెషలిస్ట్ తో కలవడం జరిగింది. ఒక నామ్స్ ప్రకారం చేయాలి. నామ్స్ ప్రకారం కూడా బోర్డు డిక్లేర్ చేశాను. దానికి వందనా ఠాగూర్ మేడం, ఉజ్జురవీందర్ సాబు, తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్, ఈ ముగ్గురు కూడా ఆమోదించారు. 6:3/4 అంటే 6:3/4 గా హైట్ ఉండాలని నిర్మాణం చేసుకున్నాం. దాని నామ్స్ ప్రకారం ఎలా ఏర్పాటు చేయాలో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం తయారు చేస్తాం. ఆ తర్వాత అమౌంట్ కూడా స్వచ్ఛందంగా కొంతమంది ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మా అమ్మగారు 3 నెలల పెన్షన్ కూడా నాకు ఇచ్చారు. ఫస్ట్ మా అమ్మగారికి 15 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. దాంట్లో భాగమే అమ్మగారు మొదటి ఇచ్చారు. ఆ తర్వాత మా మేడం గారు, ఆ తర్వాత కొంతమంది స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈ యొక్క ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగమే తర్వాత ఫౌండేషన్ ఎలా జరిగేయాలి, ఎలా చేయించాలి, ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం. తర్వాత ఈ లొకేషన్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? ఈ ప్లేస్ అంటే రేపు ఫ్యూచర్ లో ఎంట్రన్స్ స్టార్టింగ్, ఓకే, కోదాడ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఒక డెమో కావాలి. తర్వాత భవిష్యత్తులో ఇది ట్యాంక్ బండ్ అవుతుంది. ఓకే, తర్వాత ఎంట్రన్స్ కావటం దీన్ని ఎంచుకోవడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే అన్ని చోట్ల కూడా ప్రయత్నం చేసాం. ఇది షూటబిలిటీగా ఉంటుందని చెప్పి మా అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ గారు కూడా సలహా ఇచ్చారు. మా యూత్ వింగ్ మెంబర్స్ కూడా సలహా ఇచ్చారు. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంటుంది, ఫస్ట్ పొజిషన్ అంటారని చెప్పి మా గురువు గారు రఘునేశ్వర్ సార్ సలహా ఇచ్చారు. ఆ తర్వాత యూత్ మెంబర్స్ కూడా సలహా ఇచ్చారు. అందువల్ల దీని ఈ ప్లేస్ ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇక్కడ కన్స్ట్రక్షన్ కి మొత్తం ప్లస్ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా 7 లాక్ ఖర్చు వచ్చింది. ఎందుకంటే వివిధ అన్ని రకాల ఆర్మీ నుంచి కూడా మెంబర్స్ వచ్చారు. ఏంటంటే నేషనల్ టీం వచ్చింది, అన్ని డిస్ట్రిక్ట్స్ లో వెటనర్స్ వచ్చారు, తర్వాత యూత్ వింగ్, తర్వాత అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి భోజన ఏర్పాట్లు, తర్వాత ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా నడవడం జరిగింది. తర్వాత ఇనాగ్రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7 లాక్ దాకా వచ్చింది. మీ సంకల్పం గొప్పది కాబట్టి కుంగిపోయేలాగా ఒక పుట్టిన ఊరికి మీరు ఇలాంటి ఒక గుర్తింపు ఇవ్వడం అనేది చాలా ఆశించదగ్గది. మిమ్మల్ని నిజంగా తెలియజేయాలి. మీతోనే మొదటిసారి